విజయవాడ సిటీ ఆఫీసులో కేసిరెడ్డి ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. 7 సీనియర్ అధికారులతో కలిసి కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు. కేసిరెడ్డి నుంచి లిక్కర్ నెట్వర్క్ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇక కేసిరెడ్డి సన్నిహితుడు బల్లం సుధీర్ పాత్రపైన కూడా కూపీ లాగుతోంది సిట్. లిక్కర్ లావాదేవీలన్నీ కూడా సుధీర్ ద్వారానే కేసిరెడ్డి జరిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు లిక్కర్ కేసులో కేసిరెడ్డి తర్వాత సుధీర్ దే ముఖ్య పాత్రగా అనుమానిస్తున్నారు. రాత్రి 4 గంటల పాటు ప్రశ్నించిన సిట్ కి కేసిరెడ్డి సహకరించలేదు. లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ తో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కేసిరెడ్డి. దాంతో విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన భేటీల వివరాలు, లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ ఆధారాలను కేసిరెడ్డి ముందుంచారు సిట్ అధికారులు. రెండో రోజు కేసిరెడ్డి విచారణకు సంబంధించి మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం ఇస్తారు. వసంత్, నిన్నటి విచారణలో ఆయన అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. సో ఇవాల్టి విచారణ ఎలా ఉండబోతోంది? సో ప్రస్తుతం సిట్ అధికారులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎదుట పలు స్టేట్మెంట్లతో పాటు గతంలో విచారణ సందర్భంగా స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్లు కూడా ఉంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమవటం, ఇటు కేసు నమోదవడంతో పాటుగా గతంలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు ఇటు బవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అలాగే ఎక్సైజ్ శాఖ సెక్రటరీ ఉన్నటువంటి సత్యప్రసాద్, వీరి నలుగురు స్టేట్మెంట్స్ వారిచ్చినటువంటి వివరాల ఆధారంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ కేసుతో సంబంధమే లేదని కేసిరెడ్డి చెప్తున్నప్పుడు లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఇటు విజయసాయిరెడ్డి ఇంట్లో భేటీ కావడం వెనక ప్రధానంగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన ముందు మొత్తం వివరాలను కూడా ఉంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేరుగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తనకి సంబంధం లేదని రాజశేఖర రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఈ సుధీర్ ఉన్నాడో ఈ సుధీర్తో కలిసి రాజశేఖర రెడ్డి మొత్తం తెరవెనుక వ్యవహారాన్ని నడిపారనేది ప్రధానంగా సిట్ గుర్తించింది. విచారణలో భాగంగా దాదాపు 50 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరి నివాసాల్లోనూ సోదాలు చేశారు, వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. తనకి ఏ ప్రమేయం లేదని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం తెరవెనుక పాత్రధారి, సూత్రధారి మీరే అని విజయసాయిరెడ్డి చెప్పారు. కాబట్టి విజయసాయిరెడ్డితో కలిసి మీరు వెళ్ళి ఈ చర్చించడం కావచ్చు, 100 కోట్ల రూపాయల రుణం తీసుకోవడం కావచ్చు, అలాగే ఈ మొత్తం వ్యవహారంలో లిక్కర్ కంపెనీలతోటి వసూలు నెట్వర్క్లు కమిషన్లు వసూలు చేయడంలో కావచ్చు మీ పాత్ర ఉందని సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వీటన్నిటిపైన సిట్ అధికారులు ప్రశ్నిస్తాను. కేసిరెడ్డికి, రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. దాదాపు రాత్రి విచారణ కొనసాగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి విచారణ కొనసాగిస్తూ ఉండగా 7 సిట్ అధికారుల, సీనియర్ పోలీసు అధికారుల బృందం ప్రస్తుతం విచారణలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. విజయవాడ సిట్ ఆఫీసులో ప్రస్తుతం కేసిరెడ్డి ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. 7 సీనియర్ అధికారులతో కలిసి కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు. కేసిరెడ్డి నుంచి లిక్కర్ నెట్వర్క్ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కేసిరెడ్డి సన్నిహితుడు బల్లం సుధీర్ పాత్రపైన కూడా కూపీ లాగుతోంది సిట్. ఇక లిక్కర్ లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే కేసిరెడ్డి జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు లిక్కర్ కేసులో కేసిరెడ్డి తర్వాత సుధీర్ దే ముఖ్య పాత్రగా అనుమానిస్తున్నారు. రాత్రి 4 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. అయినా కేసిరెడ్డి సహకరించలేదు. లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ తో తనకు సంబంధం లేదు అన్నారు కేసిరెడ్డి. దాంతో విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన భేటీల వివరాలు, లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ ఆధారాలను కేసిరెడ్డి ముందుంచారు సిట్ అధికారులు.